నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రక్షణగా ఉండవలసిన వారే రాక్షసుల్లా మారుతున్నారు. మృగాల్లా వ్యవహరిస్తున్నారు. న్యాయం చేస్తారని వెళ్తే కర్కశంగా కాటు వేస్తున్నారు. ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నప్పటికీ నిలువెల్లా కామంతో ప్రవర్తిస్తున్నారు. పరిచయం అయితే చాలు కోరిక తీర్చమంటూ వెంటపడుతున్నారు కొంతమంది కాకి కామాంధులు. అయితే చేసిన పాపం ఎప్పటికైనా బయటపడాల్సిందేగా. సరిగ్గా ఇదే తరహాలో పుంగనూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కాకి చేసిన పాపం బయటకొచ్చింది. ఈ సంఘటన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాలోని కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. వారి వ్యవహార శైలి మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. క్రమశిక్షణతో ఉండవలసిన కాకీలు కట్టుతప్పుతున్నారు. కొందరు పోలీసు 3 స్టార్ అధికారులు బరితెగించి నిందితులతో అక్రమార్కులతో చేతులు కలిపి భారీగా దండుకుంటున్నారని తెలుస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ ఏమైనా గట్టును మేస్తుందా అన్నట్లుగా పై అధికారులను చూసి కొంతమంది క్రింది స్థాయి అధికారులు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తుండడం గమనార్హం. ఇక వివరాలు చూసినట్లయితే పలమనేరుకు చెందిన ఒక మహిళ భర్త వేధింపులు తాళలేక న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అదే ఆమె చేసిన తప్పు. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ ఉమాశంకర్, హోంగార్డు కిరణ్ కుమార్ కామాంధులుగా చెలరేగిపోయారు. బాధిత మహిళపై కన్నేశారు. న్యాయం చేస్తామని నమ్మబలికారు. ఫిర్యాదులో ఇచ్చిన ఫోన్ నంబర్ను ఆసరాగా చేసుకొని వేధింపులకు మొదలుపెట్టారు. పగలు రాత్రి అనే వ్యత్యాసం లేకుండా మానసిక వేదనకు గురి చేశారని తెలుస్తోంది. చివరకు బంగారుపాళ్యం మండలం దేవరకొండ వద్ద ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికీ పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. గృహహింస, వరకట్న వేధింపులు, భర్తతో కలహాలు, వేరువేరు కాపురాలు వంటి పలు కేసులలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులను కొందరు పోలీసులు ఏమార్చుతున్నారు. ఇక బాధిత మహిళలు కాస్త అందంగా కనిపిస్తే చాలు కాకీల్లోని కామాంధులు బయటకు వచ్చేస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన వారిని తమ పరిధిలోకి తీసుకుంటున్నారు. విచారణ పేరిట నిత్యం పోలీస్ స్టేషన్కు తిప్పించుకుంటున్నారు. భర్తతో దూరం లేదా అక్రమ సంబంధాల కేసుల్లో వచ్చే వారిలో మహిళలు ఉంటే ఆ పోలీసులకు పండగే. పోలీసు స్టేషన్కు వచ్చే మహిళలతో మీకు సాయం చేస్తే మాకేంటి అనే బేరాలు అలవోకగా కొనసాగుతున్నాయి. అంటే రక్షించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు పరిగెత్తేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మో పోలీస్ స్టేషన్కా అని భయపడుతున్నారు ప్రజలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్నది. అయితే దీన్ని అరికట్టాలంటే అమ్మాయిలు, మహిళలు ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉంది. స్కూల్, కాలేజీ, వర్క్ ప్లేస్ ఎక్కడైనా సరే ఎవరైనా అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తిస్తే తప్పకుండా ఇతరులకు తెలపాలి. మరీ ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్నా చెప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ విషయం బయటకు వస్తే పరువు పోతుందనో లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న భయంతో నోరు విప్పడం లేదు. అయితే ఇలా చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ధైర్యం చేసి ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. వేధింపులకు లొంగిపోకుండా మొదటిలోనే ఇందులో నుండి బయటపడాలని సూచిస్తున్నారు.